TET and DSC Max classes. Hello, good morning everybody. This is Maheshwara from Vijayanagaram. Welcome back to BI Studies. మన టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ క్లాస్లో అంతకుముందు మనం జామెట్రీలో ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం. సిమిలర్ ట్రయాంగిల్స్, కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్, రిమైనింగ్ అన్నీ మనం డిస్కస్ చేసాం. అయితే ఈరోజు మనము క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాల గురించి నేర్చుకుందాం. అయితే ఈ ట్రయాంగిల్స్, కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మనం చెప్పాం. అయినా అందులో కొన్ని మిస్ అయినటువంటి కాన్సెప్ట్స్ ఒక్కసారి చూద్దాం. ఏదైనా మనకి మిస్ అయినటువంటిది ఒకసారి చూద్దాం. చూడండి, ఆల్రెడీ మనం చెప్పింది ఏంటంటే ప్రతి ఆల్ కాన్గ్రెంట్ ఫిగర్స్, ఆల్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే సర్వసమాన త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి ప్రతి. కానీ ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ నీడ్ నాట్ బి కాన్గ్రెంట్. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా సర్వ సమానాలు కానవసరము లేదు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. కానవసరము లేదు అని చెప్పాలి. అంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వాలనే రూల్ ఏం లేదు. ఓకే, అంటే కాన్గ్రెంట్ అన్నీ కూడా సిమిలర్ అవుతాయి, కానీ సిమిలర్ అయినవన్నీ కూడా కాన్గ్రెంట్ కానవసరం లేదు. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి టూ ఫిగర్స్ ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అయితే అవి వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్, అనురూప కోణాలు, కరస్పాండింగ్ సైడ్స్, అనురూప భుజాలు సమానంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకి నేను కాన్గ్రెంట్ గురించి 5 చెప్పాం. SSS, SAS, ASA, RHS, AAS కూడా చెప్పాం. ఆ 5 కాన్గ్రెంట్ రూల్స్ ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా వాటి యొక్క అనురూప భుజాలు, అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అది సర్వసమానాలు. అదే సిమిలర్ అంటే మనకి 3 చెప్పాను. 3 రూల్స్ సాటిస్ఫై అవ్వాలి. అది ఏంటంటే AA లేదా దాంట్లో AAA, AAA సిమిలారిటీ క్రైటీరియా, అండ్ SAS, SAS అండ్ SSS. 2 త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి, ఇంకా అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి. అలా ఉంటే 2 త్రిభుజాలు మనకి స్వరూపాలు అయినట్లయితే ఈ మూడిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా వాటి రేషియోస్, అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి, అనురూప కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, అయితే ఇందులో ఒకటి మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి ఒక్కసారి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ థియరమ్స్ ఉంటాయి. ఆ థియరమ్స్ ఫుల్ మనకు అవసరం లేదు కాబట్టి ఆ కొన్ని కీ పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఒక త్రిభుజం ABC ట్రయాంగిల్ తీసుకుంటే ఒక త్రిభుజములోని 2 భుజాలు మధ్య బిందువు, ఇది సపోజ్ DE అని తీసుకుంటాం. ఇన్ ఏ ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే 2 భుజాల మధ్య బిందువులు, లైన్ సెగ్మెంట్ 2 sides ఇన్ ఏ ట్రయాంగిల్, మిడ్ పాయింట్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. జాయినింగ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇది మిడ్ పాయింట్. అంటే AD ఈజ్ ఈక్వల్ టు DC, AE ఈజ్ ఈక్వల్ టు BB. ఇది మిడ్ పాయింట్స్ అయితే, D అండ్ E మిడ్ పాయింట్స్ అయితే అప్పుడు DE ఈ DE అనేది ఎట్లా ఉంటుందంటే DE ఈజ్ ప్యారలల్ టు BC అవుతుంది. అంటే DE BCకి ప్యారలల్ గా ఉంటుంది, అంటే సమాంతరముగా ఉంటుంది. మరియు అండ్ దీని మీద క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్త గురించుకో. మిడ్ పాయింట్ థియరం అంటుంది. అండ్ ఆల్సో DE
ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ. బీసీలో సగం ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ 10 సెంటీమీటర్ ఇచ్చానుకో, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డిఈ అని అంటే ఎప్పుడు డి అండ్ ఈలు మిడ్ పాయింట్స్ అయితే, మధ్య బిందువులు అయితే అది మూడవ భుజంలో సగం ఉంటుంది, మరియు మూడవ భుజానికి సమాంతరంగా కూడా ఉంటుంది. అంటే ఇది 10 సెంటీమీటర్లు ఉంటే ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒక్కోసారి మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, బీసీ ఇచ్చి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ డిఈ, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ డిఈ, ఆ యొక్క లెంత్ డి యొక్క పొడవు ఎంత అని అడుగుతారు. అంటే 5 సెంటీమీటర్. లేదంటే 5 సెంటీమీటర్ డిఈ ఇచ్చి వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ బీసీ అంటే దానికి డబుల్ ఉంటుంది, 10 సెంటీమీటర్స్. ఓకే, దట్ ఈస్ డోంట్ కన్ఫ్యూజ్. దిస్ ఈజ్ ఒకటి. ఇది మిడ్ పాయింట్ థియరం అంటారు. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి. ఓకే, నెక్స్ట్ మనం తేల్స్ థియరం అంటే తేలిస్తే అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఒక ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్లో ఒక త్రిభుజంలోని ఒక భుజానికి సమాంతరంగా గీసిన ఈ భుజం, ఇప్పుడు బీసీ అనేటువంటి భుజం తీసుకున్నాం. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక లైన్ అనేటువంటి బీసీకి ప్యారలల్ గా గీస్తే, ఇలా ప్యారలల్ గా గీసాం, అప్పుడు ఈ లైన్ అనేది 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. అవునా? అప్పుడు ఇది డిఈ అనుకుంటే అప్పుడు ఈ 2 భుజాలు కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి. రేషియో అంటే ఇప్పుడు ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. ఓకేనా? అంటే దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ then the other 2 sides you divide the same ratio. అంటే మిగిలిన 2 భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. రేషియోస్ ఆర్ ఈక్వల్. అంటే మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ ఇచ్చారు, ఇది ఒక 5, ఇది ఒక 3, ఇది 7 సెంటీమీటర్ సంథింగ్ ఇస్ గివెన్ లైక్ దట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అంటే ఈ రేషియోస్ ఆర్ ఈక్వల్ కదా. అంటే మనకి x/5 ఈజ్ ఈక్వల్ టు 3/7 చేయాలి. x/3 అంటే AD/DB ఈజ్ ఈక్వల్ టు AE బై ఈసీ. x/3 ఈజ్ ఈక్వల్ టు 3/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 into x 7x ఈజ్ ఈక్వల్ టు 5 3 ఆర్ 15. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 15/7. ఇది వాల్యూ. డెసిమల్ నెంబర్ ఇస్తే డెసిమల్ లో కన్వర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థియరం. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరం మీకు అని తెలిసింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబిసి ట్రయాంగిల్ అయితే బి అండ్ రైట్ యాంగిల్ అంటే బి ద రైట్ యాంగిల్ 90 డిగ్రీలు ఉంటే ఈ 90 డిగ్రీలకు ఎదురుగా ఉంటే ఏం చెప్తాం, హైపోటెన్యూస్ కర్ణము అవుతుంది. ఈ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మీకు తెలిసింది, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 sides ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్. దట్ ఈస్ ద పైథాగరస్ థియరం. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏమైనా 2 భుజాలు ఇచ్చి ఆ థర్డ్ సైడ్ హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదంటే హైపోటెన్యూస్ ఒక భుజం, ఒక కర్ణం ఒక భుజం ఇస్తే ఇంకొక భుజాన్ని చేయమని కనుక్కోమంటే ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయొచ్చు. అది ఈ యొక్క ట్రయాంగిల్స్ గురించి మీకు ఇచ్చినటువంటి సమాచారం. ఏదైనా మీకు ఒకవేళ మిస్ అయింది అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే అది కూడా మ్యాక్సిమం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు క్వాడ్రిలేటరల్స్ చతుర్భుజాలు చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి ఒకసారి.
చతుర్భుజం అంటే ఏమిటి? ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్. 4 భుజాలతో నిర్మించబడినటువంటి సంవృత పటాన్ని చతుర్భుజము అంటారు. 4 భుజాలు. ఎన్ని భుజాలు? 1 2 3 4 భుజాలతో నిర్మించబడినటువంటి ఒక సంవృత పటము అంటే క్లోజ్డ్ ఫిగర్. ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండాలు. 4 రేఖాఖండాలతో నిర్మించబడినటువంటి సంవృత పటాన్ని చతుర్భుజము అంటారు. చతుర్భుజము. చతుర్భుజం ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. చతుర్భుజం. చతుర్భుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి? చతుర్భుజం అనగానే మనకి చతుర్భుజం అనగానే 4. క్వాడ్రిలేటరల్ అనగానే ఇంగ్లీష్ లో 4. 4 భుజాలు ఉంటాయి. ఏంటా సైడ్స్? సైడ్స్ అంటే భుజాలు. మీకు చాలా ఇప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు సైడ్ మనకు కొన్ని ఇంగ్లీష్లో టర్మ్స్ యూజ్ చేస్తున్నాం ఎక్కువగా, ఎందుకంటే అది మీకు ఇంగ్లీషు తెలుగు 2 మీడియంస్లో మనం చెప్తున్నాము. రేపు మీకు ఇంగ్లీష్ మీడియంలో బోత్ మీడియంస్లో పేపర్ ఉంటుంది. అయినా కూడా మనకి ఫ్యూచర్లో మీరు ఫ్యూచర్ టీచర్స్, ఉపాధ్యాయులు అంటే మీరు రేపు ఫ్యూచర్లో ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాల్సి వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఉండేటువంటి టర్మ్స్ను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే నేను ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వాడటం కూడా జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి. మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేర్చుకోండి. సపోజ్ ఏదైనా తెలియకపోయినా ఆ టర్మ్స్ అనేటువంటి మ్యాథమెటిక్స్ ఏం డిఫికల్ట్గా ఏమి ఉండవు. అవి మీరు కొంచెం ఆ టర్మ్స్ మీకు కొన్ని పదాలు మాత్రం మీరు నేర్చుకుంటే ఆ ఇంగ్లీష్ మీడియంలో కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఇంగ్లీష్ ఆ క్వశ్చన్ పేపర్లో కూడా ఏదైనా క్వశ్చన్స్ మనకి ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో ఉండేటువంటి దాన్నే ప్రామాణికంగా తీసుకొని మన యొక్క ఆ మీనింగ్ దాన్నే సరైనటువంటి ఇంగ్లీష్లో ఉండేటువంటి మీనింగ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ ఆన్సర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో ఒక మీనింగ్ వస్తుంది, తెలుగులో ఇంకొక మీనింగ్ వస్తుంది. కానీ ఇంగ్లీష్లో ఏదైతే ఉంటుందో దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ట్రై టు అండర్స్టాండ్ ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో కూడా వినడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మనము జామెట్రీ గురించి ఇది చెప్తే ఈసారి క్వాడ్రిలేటరల్ తర్వాత సర్కిల్ చెప్తే మ్యాక్సిమం మనకు కంప్లీట్ అయిపోతుంది ఈ జామెట్రీ కాన్సెప్ట్. అది అప్ టు నేను కాన్సెప్ట్ మాత్రం ప్రజెంట్ టీచ్ చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ కూడా మీకు కాన్సెప్ట్ బాగా అర్థమైతే ప్రాబ్లమ్స్ మీరే చేసుకోగలరు. అది మీకు చేస్తే అర్థమవుతుంది. ఏదైనా మనం ఆ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అనగానే ఎన్ని భుజాలు ఉంటాయి? 4 భుజాలు. ఏంటవి? వాట్ ఆర్ ది సైడ్స్? ఏబి, బిసి, సిడి, డిఏ. ఇవి 4 భుజాలు. 4 భుజాలతో నిర్మించబడినటువంటి సంవృత పటాన్ని చతుర్భుజము అంటాము. ఎన్ని కోణాలు ఉంటాయి? యాంగిల్స్. ఎన్ని కోణాలు? యాంగిల్స్ అంటే కోణములు. ఎన్ని ఉంటాయి? 4 యాంగిల్స్. అవి ఏంటి? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. వాటిని ఏ, బి, సి, డి ఆర్ ది వెర్టిసెస్ అంటాము. ఏబిసిడి వెర్టిసెస్ ఏంటి? వాట్ ఆర్ ది వెర్టిసెస్? శీర్షాలు. తెలుగులో శీర్షాలు ఏంటంటే ఏ, బి, సి, డి. అలాగే ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి? కర్ణాలు ఎన్ని ఉంటాయి? చతుర్భుజంలో ఎన్ని ఉంటాయి? 2 కర్ణాలు ఉంటాయి. చూడండి, ఏసి కర్ణాలు, డయాగ్నల్స్. డయాగ్నల్స్ అంటే కర్ణాలు. ఎన్ని కర్ణాలు ఉంటాయి? 2 కర్ణాలు. ఏంటవి? ఏసి అండ్ బిడి. అసలు కర్ణం అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ జాయినింగ్ టు నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్. అడ్జసెంట్ అంటే సైడ్ బై సైడ్. ఆసన్న భుజాలు అంటే ఇక్కడ మనకి ఆసన్న. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ టు నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్ అంటే ఆసన్నంగా, అంటే
ఈ ప్రక్కన సపోజ్ మనకి బి అనేటువంటి ఒక బిడ్డకు శీర్షం తీసుకుంటే దానికి ప్రక్కన ఉన్న శీర్షము కాకుండా ఇక్కడ దీనికి అటాచ్ అయినటువంటిది ఏంటి? అడ్జాసెంట్ వెర్టెక్స్, ఆసన్న శీర్షం. ఏంటది? ఏ అండ్ సి, ఈ రెండు కూడా ఆసన్న శీర్షాలు. అది కాకుండా ఇంకేముంది అంటే డి ఉంది. అంటే బి నుంచి డికి జాయిన్ చేస్తే దాన్ని డయాగ్నల్ అంటాము. ఓకేనా? దిస్ ఇది డయాగ్నల్. అయితే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పోలిగన్ ఇస్తే అది 3 సైడ్స్ అయితే ట్రయాంగిల్, 4 సైడ్స్ అయితే క్వార్టర్లాటరల్, 5 సైడ్స్ పెంటాగాన్, 6 సైడ్స్ హెక్సాగాన్, 7 సైడ్స్ సెప్టాగాన్, 8 సైడ్స్ ఆక్టాగాన్, 9 సైడ్ నానోగాన్, 10 సైడ్స్ డెకాగాన్. ఇలాంటివి మనకి ఇచ్చినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్, హౌ మెనీ డయాగ్నల్స్ ఆఫ్ దట్ గివెన్ పాలినామియల్ అంటే మనకి డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయంటే ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటంటే n(n-3/2) number of diagonals of any polygon. This is the form n(n-3/2). అంటే ఇక్కడ n అంటే ఏంటి? భుజాలు. ఈ చతుర్భుజంలో మనం తీసుకుంటే ఎన్ని భుజాలు ఉన్నాయి? 4 భుజాలు ఉన్నాయి. n అంటే 4, n = 4. n-3 అంటే 4 - 3 ఎంత? 1/2, 2 1 2 ఇది కూడా ఎంత? 2. ఎన్ని వచ్చాయి మనకి డయాగ్నల్స్? 2 డయాగ్నల్స్ కన్నాలు. ఎట్లాగా మనకి డయాగ్నల్స్ లో ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే ఎట్లా? ఓకే ఫ్రెండ్స్, 4 భుజాలు, 4 కోణాలు, 4 వెర్టిసెస్, డయాగ్నల్స్ 2, ఇవి మనకి చతుర్భుజాలు ఉంటాయి. ఈ చతుర్భుజాల్లో రకాలు ఉన్నాయి. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. చతుర్భుజాల్లో రకాలు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ చతుర్భుజాల్లోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. Types of quadrilaterals. Types of quadrilaterals. Types of quadrilaterals. Quadrilaterals. చతుర్భుజాల రకాలు. చతుర్భుజాల రకాలు. చతుర్భుజాల రకాలు. చతుర్భుజాల రకాలు ఏంటి అంటే చూద్దాం. అవి ఏంటి? ఫస్ట్ ట్రపీజియం. ఫస్ట్ వన్ ఏంటి? ట్రపీజియం. ట్రపీజియం, ప్యారలలోగ్రామ్. థర్డ్ ఏంటి? ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్. ఫోర్త్ రాంబస్. ఫిఫ్త్ వన్ స్క్వేర్. సిక్స్త్ ద కైట్. కైట్ అంటే తెలుసు కదా, గాలిపటం. ట్రపీజియం. What is the meaning of a trapezium? See, trapezium means here samalamba చతుర్భుజం. తెలుగులో ఏమంటారు దీన్ని? సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం. ప్యారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. రెక్టాంగిల్ అంటే మీకు తెలుసు, దీర్ఘ చతురస్రం. రాంబస్ సమచతుర్భుజం. స్కేల్ అంటే ఏంటి? చతురస్రము. కైట్ గాలిపటం. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ట్రపీజియం అంటే ఏమిటి? సమలంబ చతుర్భుజము అంటే ఏమిటి అంటే మనకి ఇక్కడ ట్రపీజియము, ప్యారలలోగ్రాము, రెక్టాంగిల్, రాంబస్, స్కేల్ ఉన్నాయి. కైట్ అనేది ఒక సెపరేట్ కేటగిరీ. ఇది మనకు అంత నెససరీ ఏమి ఉండదు. దాని గురించి ఏ క్వశ్చన్స్ పెద్దగా ఏమి రావు, మనకి వచ్చే అవకాశాలు కూడా లేవు. కానీ ఈ 5 మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ట్రపీజియం? ముందు మనం ఈ ట్రపీజియం గురించి నేను డిస్కస్ చేస్తున్నాను, జాగ్రత్తగా. ట్రపీజియం అంటే ఏంటి?
చూడండి ఒకసారి పిక్చర్ చూడాలి జాగ్రత్తగా. మీరు పిక్చర్ చూస్తే 100% ఇక్కడే అర్థమైపోతుంది. మళ్ళీ మీరు బుక్ తీయాల్సిన అవసరం ఉండదు కాన్సెప్ట్ జాగ్రత్తగా వింటే. ఇప్పుడు ఏబిసిడి ఈజ్ ఎ ట్రపీజియం అంటే ఒక సమలంబ చతుర్భుజం. అంటే ట్రపీజియం అంటే ఏంటి? ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ అంటే ఒక చతుర్భుజంలో, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ in which one pair, at least one pair of opposite sides are parallel is called a trapezium. A quadrilateral in which at least one pair of opposite sides are parallel అంటే ఒక చతుర్భుజములో అట్లీస్ట్ కనీసము ఒక్క జత వన్ పేర్ ఆపోజిట్స్ ఒక్క జత అయినా ఎదురు భుజాలు సమాంతరముగా ఉంటే దాన్ని ట్రపీజియం అంట, సమలంబ చతుర్భుజము అంట. ప్యారలల్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. లైన్స్ ఏవైనా రెండు లైన్లు సరళ రేఖలు తీసుకుంటే, లైన్స్ విచ్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎనీ పాయింట్, ఏవైనా రెండు లైన్స్ తీసుకుంటే ఆ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. The perpendicular distance between the two lines is the same in everywhere. రెండు సరళ రేఖల మధ్య లంబ దూరం ఎప్పుడు సమానంగానే ఉండాలి. అలా ఉంటే దాన్ని సమాంతర రేఖలు అంటాము. రెండు సరళ రేఖల మధ్య దూరము ఎప్పుడు సమానంగా ఉండాలి. రెండు సరళ రేఖల మధ్య దాన్ని సమాంతర రేఖలు అంటాము. అయితే ఇందులో ట్రపీజియం అంటే ఒక చతుర్భుజములో ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరముగా కనీసము ఈ పదం చాలా ఇంపార్టెంట్. అట్ లీస్ట్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. కనీసం ఒక్క జత అయినా సమాంతరముగా ఉంటే దానిని ఏమంటాం? ట్రపీజియం అంటారు, సమలంబ చతుర్భుజం. అంటే ఇప్పుడు మనకి ఏబి ప్యారలల్ టు డిసికి ఈ సింబల్ ఏంటంటే యారో మార్క్, ఇది ప్యారలల్ అంటే ఏబి ప్యారలల్ టు డిసి, ఇది ప్యారలల్. ఇది ప్యారలల్ అంటే సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏబి ఎంత డిస్టెన్స్ ఉంటే ఉండదు, అది ఇన్ఫినిట్. లేదా ఎంత కావాలంటే మనం అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ప్యారలల్ అయితే వాటి యొక్క చూడండి ఒకసారి రూల్స్ అన్ని జాగ్రత్త వినాలి. డయాగ్నల్స్ ఏంటివి? దిస్ ఈజ్ ద డిబి అండ్ ఏసి. ఈ డయాగ్నల్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే ఇది ఓ అని తీసుకుంటే నేను డిఓ బై ఓబి ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఓఏ అవుతుంది. ఈ రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా జాగ్రత్త పాయింట్స్ క్యాచ్ చేయాలి మీరు. పాయింట్స్ ఈ రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రెండు ఇది సమలంబ చతుర్భుజం అయితే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అన్నాము కాబట్టి ఈ రెండు ఇప్పుడు యాంగిల్ దిశ కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంటుంది? 180 degrees ఉండాలి. ఎందుకని ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు కాబట్టి రెండు అంతర కోణాలు ఒకే వైపు ఉన్న రెండు అంతర కోణాలు మొత్తం 180 degrees ఉండాలి. రెండు ప్యారలల్ లైన్స్ మనం ఇలా తీసుకుంటే రెండు ప్యారలల్ లైన్స్ లో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఒకే సైడ్ ఉంటే ఆ రెండు అంతర కోణాలు మొత్తం ఎంత ఉండాలంటే 180 degrees ఉండాలి. ఇది 180 degrees ఉండాలి. అంటే ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 degrees. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ అంటే 180 degrees. వాట్ అబౌట్ ఏ ప్లస్ బి అంటే అది మనం కరెక్ట్ గా చెప్పలేము. ఓకేనా? ఇది మాత్రం మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక్కసారి చెప్తాను చూడండి ట్రపీజియం గురించి. ట్రపీజియంలో ఏదైనా ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండాలి.
అలాగే ఆ రెండు కోయింటర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి, బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అలాగే ఈ డయాగ్నల్స్ రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతాయి. అయితే ఈ రెండు కూడా ఆ డయాగ్నల్స్ ఒకే రేషియోలో ఉండాలి, ఒకే రేషియోలో ఉండాలి, ఒకే రేషియోలో ఉంటాయి, ఉండాలి కాదు ఉంటాయి, ఒకే రేషియోలో ఉంటాయి. ఓకేనా? ఇంకోటి మనకి సపోజ్ ఇవి ప్యారలల్ లైన్స్, ఇంకోటి ఏంటంటే ఇందులో నాన్ ప్యారలల్ సైడ్స్ ఏంటవి? ఏడి అండ్ బీసీఆర్ నాన్ ప్యారలల్ సైడ్స్, అవి సమాంతర రేఖలు కాదు. ఒకవేళ ఈ రెండు సైడ్స్ సమానంగా ఉంటే, ఈక్వల్ అయితే, అంటే నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రెండు నాన్ ప్యారలల్ సైడ్స్ సమానముగా, నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే దాన్ని ఐసోసెల్స్ ట్రపీజియం అని అంటారు. ఐసోసెల్స్ ట్రపీజియం అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం. అంటే ఇలా ఉంటే ఇప్పుడు ఈ రెండు సమానం అయితే, ఆ రెండు సమానంగా ఉంటే ఈ నాన్ ప్యారలల్ సైడ్స్ అనేటువంటిది ఈక్వల్ గా ఉంటే వాటి వల్ల హ్యాపన్ ఏం జరుగుతుంది అంటే, అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయిపోతుంది. అలాగే డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ట్రపీజియం గురించి సమగ్రమైనటువంటి సమాచారము, అది ట్రపీజియం గురించి. ఓకే, నెక్స్ట్ మనం మిగతావి మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి అంటే సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అంటే చూడండి, దిస్ ఈజ్ ద పిక్చర్. సమాంతర చతుర్భుజం మనకి ఏ బి సి డి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అంటే ముందు ఏంటి డెఫినేషన్? సమాంతర చతుర్భుజం అంటే ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఈజ్ కాల్డ్ ఏ ప్యారలలోగ్రామ్. అంటే ఒక చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని సమాంతర చతుర్భుజము అంటారు. దట్ ఈజ్ కాల్డ్ ఏ సమాంతర చతుర్భుజం. అయితే ఈ ప్యారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇది సింబల్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. మనం చెప్పాం ప్యారలలోగ్రామ్ కి దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఈ రెండు టూ లైన్స్ ప్యారలల్. ఈ సింబల్ ఏంటంటే ఈ ఆర్ఎం ఆర్ సింగిల్ ఆర్ఎం, ఈ బోత్ దిస్ ఈజ్ కాల్డ్ ఈ ఆపోజిట్స్ అంటే ఏబి ప్యారలల్ టు సిడి అండ్ ఏడి ప్యారలల్ టు బీసీ. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే కర్ణాలు ఒకదానికి ఒకటి సమద్విఖండన చేసుకుంటాయి. సమద్విఖండన అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ బైసెక్ట్స్ డిబి అంటే ఏసీ అనేటువంటి కర్ణాన్ని ఈ బీడి రెండు సమభాగాలుగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఓ అనుకుంటే ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఉంటుంది, ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది. అట్లా అంటే ఈ ఏసీ ఈ బీడీని రెండు సమభాగాలు చేస్తుంది, ఈ బీడీ ఏసీని రెండు సమభాగాలు చేస్తుంది. అలాగా డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అవి ఆ డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్, ఒకదానికి ఒకటి సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ ఈ సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎదురెదురుగా ఉండే కోణాలు సమానం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. యాంగిల్
ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, అలాగే యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, ఇలాగే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఎదురెదురు కోణాలు సమానం. క్వశ్చన్లో మనకి ఇచ్చేటాడు ఒక్కోసారి ఎట్లా క్వశ్చన్ అడుగుతుంటారు. ఈ parallelogram, in a parallelogram ABCD is a parallelogram, then find angle A minus angle C is equal to dash అంటారు. సమాంతర చతుర్భుజంలో ఏబిసిడి సమాంతర చతుర్భుజం అయితే యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే ఎన్ని డిగ్రీస్ ఏ మైనస్ సి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటే యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇది 50 ఉంటే అది 50, 60 ఉంటే 60, అట్లా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే నెక్స్ట్ parallelogram సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్, ప్రతి 2 ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కానీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఈ ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటాయి. అంటే సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏ 2 ఆసన్న కోణాలు తీసుకున్న దాని మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది ప్రాపర్టీస్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి అవుతుంది. అట్లాగే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి, అట్లాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మరొక్కసారి చెప్తాను క్లియర్ కట్ గా, డయాగ్రామ్ మాత్రం అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. parallelogram లో సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానం, సమాంతరము మరియు సమానం. ఇంకా ఆపోజిట్ ఎదురెదురు కోణాలు సమానము. అలాగే సమ్ ఆఫ్ 2 adjacent angles, 2 adjacent angles is equal to 180 degrees. ఏ 2 యాంగిల్స్ తీసుకున్నా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అయితే బి ఈజ్ ఈక్వల్ టు 180, బి ప్లస్ సి 180, సి ప్లస్ డి 180, డి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180. ఈ యొక్క డయాగనల్స్ అంటే కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఓకే, దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ parallelogram. నెక్స్ట్ మనకి రెక్టాంగిల్ గురించి, ఈ 2 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మనం రెక్టాంగిల్ గురించి చూద్దాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రెక్టాంగిల్ గురించి చూద్దాం. రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ గురించి చూద్దాం. రెక్టాంగిల్ ఏంటి? దీర్ఘ చతురస్రం. రెక్టాంగిల్ మీన్స్ దీర్ఘ చతురస్రం అంటే ఏ quadrilateral in which opposite sides are equal and each angle is 90 degrees. That is called a rectangle. In the example diagram చూడండి ఒకసారి. Diagram. This is called a rectangle. A, B, C, D is a rectangle. Rectangle అంటే ఏం చెప్పండి డెఫినేషన్? ఏ quadrilateral in which opposite sides are equal and each angle is how many degrees? 90 degrees. That is called a rectangle. అంటే ఒక చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే దానిని దీర్ఘ చతురస్రము అంటారు. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, సమాంతర చతుర్భుజాన్ని ఉపయోగించుకొని కూడా చెప్పవచ్చు. అంటే parallelogram యూజ్ చేస్తుంది. ఇన్ ఏ parallelogram ఒక సమాంతర చతుర్భుజంలో ఒక్క కోణము 90 డిగ్రీలు ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రము.
అంటే ఒక సమాంతర చతుర్భుజం మనం తీసుకుంటే ఆ సమాంతర చతుర్భుజం మనకి ఎట్లా ఉంటుంది కదా, దీన్ని మనం ఈ సమాంతర చతుర్భుజాన్ని ఒక కోణం 90 డిగ్రీలు చేసాం. అంటే ఈ కోణం ఇట్లా ఉంటే యాంగిల్ ఇలా తీసుకొచ్చి 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి అది ఏమవుతుందంటే రెక్టాంగిల్ అయిపోతుంది. అందుకే ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ వన్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్, దట్ ఈస్ కాల్డ్ ఏ రెక్టాంగిల్. లేదా ఒక చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే, ఒక కోణం 90 డిగ్రీలు ఉన్నాయి అంటే ఎవ్రీ యాంగిల్, ప్రతి కోణము 90, చతుర్భుజం అంటే ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే దానిని దీర్ఘ చతురస్రం అంటారు. లేదంటే సమాంతర చతుర్భుజంలో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే దానిని రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రము అంటారు. అది దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇప్పుడు చూడండి, ముందు మనం ట్రెపీజియం డిస్కస్ చేసాం, ప్యారలలోగ్రామ్ డిస్కస్ చేసాం. ప్యారలలోగ్రామ్ కి ఏవైతే ఉంటాయో ప్రాపర్టీస్, సమాంతర చతుర్భుజానికి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. అవేంటి మనం చెప్పాం? ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి, ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఒకదానికొకటి సమద్విఖండన చేసుకుంటాయి. అలాగే ఇవన్నీ మనకి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఎట్లా డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఇలా ప్యారలల్ గా ఉంటాయి, ప్యారలల్. ఇంకా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే ఈచ్ యాంగిల్ ప్రతి యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీ ఉన్నప్పుడు ఎదురెదురు యాంగిల్ కోణాలు కూడా ఖచ్చితంగా ఈక్వల్ గానే ఉంటాయి. సో ఎదురెదురు కోణాలు సమానం. అంటే సమాంతర చతుర్భుజానికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని ఇందులో ఉంటాయి. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. ఏంటది? ఆ ఎక్స్ట్రా ఇందులో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అదేంటో మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ రెక్టాంగిల్లో దీర్ఘ చతురస్రంలో ఈ కర్ణాలు సమద్విఖండన చేసుకుని మరియు ఆ కర్ణాలు సమానంగా ఉంటాయి. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు అడిషనల్ గా బీడీ, ఇవి సమానంగా ఉంటాయి. ఇందులో అది ఎక్స్ట్రా క్వాలిటీ. దీర్ఘ చతురస్రానికి డయాగ్నల్స్ సమద్విఖండన చేసుకుంటాయి, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో ఈక్వల్, మరియు సమానంగా ఉంటాయి. అయితే వాట్ అబౌట్ ప్యారలలోగ్రామ్? ప్యారలలోగ్రామ్ లో సమానంగా ఉంటాయంటే సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఉండవలసిన అవసరం అయితే లేదు. ప్యారలలోగ్రామ్ కి సమద్విఖండన చేసుకుంటాయి. ప్యారలలోగ్రామ్ లో సమానంగా ఉండవలసిన అవసరం లేదు. ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఉన్నా కూడా ఓకే. అందుకే ప్యారలలోగ్రామ్ లో డెఫినిషన్ మనం ఫస్ట్ ట్రెపీజియం చెప్పేటప్పుడు ఒకటి చెప్పి ఏంటి, ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ అట్లీస్ట్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఒక పేరు ఒక జత సమాంతరంగా ఉంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే అది ట్రెపీజియం అవుతుంది, సమలంబ చతుర్భుజం. అంటే వాట్ అబౌట్ అదర్ పెయిర్? ఇంకా మిగతా ఇంకో పెయిర్ ఉంది, అది ప్యారలల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలని కంపల్సరీ కాదు. ఓకేనా? ఎందుకంటే అది మినిమం ఒక పేరు ఉంటే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాం. 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు ఒక స్టూడెంట్. అంటే దట్ 10th క్లాస్ స్టూడెంట్ అట్లీస్ట్ హౌ మెనీ మార్క్స్ ఈ కెన్ గెట్? అట్లీస్ట్ మినిమం అతనికి ఎన్ని మార్కులు రావాలి? మినిమం 35 మార్క్స్ రావాలి. 35 మార్క్స్ ప్లేస్ లో అతనికి ఒక 70 మార్క్స్ వచ్చాయి. 70 మార్క్స్ వచ్చినప్పుడు రావడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా? నష్టం లేదు కదా. అంటే 70 మార్క్స్ వచ్చాయి అంటే దట్ ఈస్ సమ్ బెనిఫిట్ ఎక్స్ట్రా, వెరీ గుడ్. అంటే కానీ సపోజ్ అదే 35 కంటే తక్కువ వస్తే ఏమవుతుంది? యూ విల్ బి ఫెయిల్, అతను ఫెయిల్ అవుతాడు. అతను మన నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కాడు. ఓకేనా? సో అట్లాగే ఇక్కడ మినిమం మనకి ఒక పేరు ఉంటే చాలు. అదర్ పేరు ఉన్నా ఉండకపోయినా మనకి అది కంపల్సరీ కాదు. ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఉంటే మంచిదే, లేకపోయినా నో ప్రాబ్లం, కంపల్సరీ కాదు. అలాగే ప్యారలలోగ్రామ్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా రెక్టాంగిల్ లో ఉంటాయి. ఇంకా ఎడిషనల్ గా ఏముంటాయంటే రెక్టాంగిల్ డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి.
డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అది గుర్తుంచుకొని సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ రాంబస్. రెక్టాంగిల్ తర్వాత నెక్స్ట్ మనం రాంబస్ గురించి చూద్దాం. రాంబస్ ప్యారలలోగ్రామ్ బాగా అర్థమైతే ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. సమచతుర్భుజం రాంబస్. సమచతుర్భుజం సమచతుర్భుజం. రాంబస్. రాంబస్ అంటే ఏంటి చూడండి. ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ఏ రాంబస్. అంటే ఒక చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటే అది చతుర్భుజం. అంటే సార్ మీరు చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటారు కదా, ఒక చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంట. అది 100% రాంగ్. 100% రాంగ్. అక్కడ ఏం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి మనం. రాంబస్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఉంది. అది ఏంటంటే ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉంటే దాన్ని రాంబస్ మాత్రమే అంటారు. స్క్వేర్ అవ్వాలంటే ఏంటంటే ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉండి ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే అది చతురస్రము. అర్థమవుతుందా? అది ఇప్పుడు మనకి ఈ రాంబస్ కును చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటేది స్క్వేర్ గురించి అదే నేర్చుకుంటాం. ఏంటంటే అన్ని భుజాలు సమానంగా ఉంటే అది చతురస్రము అని చదువుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మన క్లారిటీ ఇవ్వాలి. ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉంటే అది రాంబస్ అవుతుంది, అంటే సమచతుర్భుజము. అదే ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉండి ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే అది స్క్వేర్ అని చెప్పాలి. ఓకేనా. అయితే స్క్వేర్ అంటే ఏంటి? ఈ స్క్వేర్కి మనం చెప్పాం ఇప్పుడు ఇంత ముందులాగా ఇప్పుడు ప్యారలలోగ్రామ్ అన్నింటికి కామన్ గా ఉంటుంది చూసుకోవాలి. ప్యారలలోగ్రామ్ ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ ఇందులో ఉంటాయి. ప్యారలలోగ్రామ్ ఏవైతే ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, diagonals bisect each other, sum of adjacent angles is 180 degrees. ఇవన్నీ కూడా మళ్ళీ ఇందులో కూడా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. B = D, A = C. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ గా ఉంటాయి. AB parallel to DC, అలాగే AB parallel to DC and AD parallel to BC. అలా ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్స్ ఇది ప్యారలలోగ్రామ్ ఉన్నట్టు ఇలా బైసెక్ట్ అవుతుంది. అంటే ఇది ఎట్లా డివైడ్ చేస్తుంది, ఈక్వల్ గా ఇలా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఓ తీసుకుంటే AO = OC అవుతుంది, OD = OP అవుతుంది. అంటే ఈ యొక్క AC అనేటువంటి కర్ణము BDని 2 సమభాగాలుగా చేస్తుంది. అలాగే BD కర్ణము ACని 2 సమభాగాలుగా చేస్తుంది. ఓకేనా. అది డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అది కాకుండా ఇందులో ఇంకోటి ఎక్స్ట్రా క్వాలిటీ, ప్యారలలోగ్రామ్ ఉన్నవన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది క్వాలిటీ. అది ఏంటి అంటే సమచతుర్భుజంలో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. అంటే ఇది 90 డిగ్రీలు ఉంటుంది. 90 డిగ్రీలు ఇవన్నీ కూడా 90 డిగ్రీలు ఉంటాయి. ఇక్కడ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. 90 డిగ్రీల దగ్గర బైసెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. ఈ ప్రతి కోణం ఇక్కడ 90 అలా ఉంటుంది. ఓకేనా. అంటే దీనికి ఉండేటువంటి ఎక్స్ట్రా. ఒకవేళ ప్యారలలోగ్రామ్ ఉపయోగించుకునే డెఫినేషన్ ఎలా చెప్తామంటే, ఒక సమాంతర చతుర్భుజంలో adjacent sides అంటే ఆసన్న భుజాలు సమానం, ఒక జత ఆసన్న భుజాలు సమానం అయితే దాన్ని సమచతుర్భుజము అంటారు. అంటే AB = BC అయింది అనుకోండి. AB = చతుర్భుజం ప్యారలలోగ్రామ్ లో చెప్పి ఇది ప్యారలలోగ్రామ్ తీసుకుంటే ఒక సమాంతర చతుర్భుజంలో AB = BC అయితే చాలు, దట్ ఈస్ కాల్డ్ ఏ రాంబస్. అది రాంబస్ అవుతుంది. ఓకేనా. ఆ రాంబస్ గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే రాంబస్లో మనకేంటి,
అన్ని పారాలాగ్రామ్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఉండి ఎక్స్ట్రా ఏముందని చెప్పాను, డయాగ్నల్స్ ఇక్కడ 90 degrees అవుతాయి, 90 degrees ఉంటుంది. డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. ఓకేనా. అయితే పారాలాగ్రామ్కి కానవసరం లేదు, ఒకవేళ అయినా కూడా నో ప్రాబ్లం, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. నెక్స్ట్ స్క్వేర్ గురించి. స్క్వేర్ 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 అంటే ఏంటి? చతురస్రం. చతురస్రం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం, కానీ ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్పుడు నేర్చుకుంది వేరు, ఇప్పుడు నేర్చుకుంది వేరు. ఏబిసిడి జస్ట్ స్క్వేర్, ఏబిసిడి జస్ట్ స్క్వేర్. ఈ స్క్వేర్ లో, చతురస్రంలో సేమ్ పారాలాగ్రామ్ లో ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మళ్ళీ స్క్వేర్ లో కూడా ఉంటాయి. చూడండి పారాలాగ్రామ్ సమాంతర చతుర్భుజం ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని ప్రాపర్టీస్ అన్ని స్క్వేర్ లో ఉంటాయి. రాంబస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని స్క్వేర్ లో ఉంటాయి. రెక్టాంగిల్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని స్క్వేర్ లో ఉంటాయి. ట్రపీజియం లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఏది మిస్ అవ్వదు, అన్ని క్వాలిటీస్ ఇందులో ఉంటాయి. అది కాకుండా ఎడిషనల్ గా ఏముంటుంది అంటే, ఇప్పుడు పారాలాగ్రామ్ లో మనకి ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇస్ 180 degrees. ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా మళ్ళీ డయాగ్నల్స్ ఆర్, రెక్టాంగిల్ అయితే డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సపోజ్ డయాగ్నల్స్ ఆర్ హియర్, not compulsory whether it is equal or not equal, we don't know, but diagonals in the rectangle, diagonals are equal. Diagonal ఈ rectangle కి rhombus కి ఇదే డిఫరెన్స్. అందులో rectangle లో diagonals కంపల్సరీగా ఈక్వల్ గా ఉండాలి, ఇందులో కానవసరం లేదు. రాంబస్ లో కంపల్సరీగా ఇంటర్సెక్ట్ అయిన దగ్గర రెండు ఖండించుకున్న ప్లేస్ లో అక్కడ 90 degrees ఉండాలి. రెక్టాంగిల్ లో కానవసరం లేదు, ఆ రెండు సపరేట్. అయితే ఇవన్నీ ఉంటాయి. స్క్వేర్ లో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, ఈ డయాగ్నల్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. అలాగే బైసెక్ట్ అవుతాయి, బైసెక్ట్ ఈక్వల్ అండ్ ఆల్సో బైసెక్ట్. అలాగే ఇక్కడ 90 degrees ఉంటుంది, 90 degrees కూడా అవుతాయి. అంటే అది చూడండి, అన్ని పారాలాగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్ అన్ని ప్రాపర్టీస్ ఈ స్క్వేర్ లో ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఏ ప్రాపర్టీస్ మిస్ అవడం. ఎక్స్ట్రా ఏముందని చెప్పాను ఇప్పుడు. ఇందులో ఎక్స్ట్రా ఏంటి అంటే, ఇందులో అన్ని ప్రాపర్టీస్ రెక్టాంగిల్, రాంబస్ అన్ని కలిపి ఉంటాయి. ఇందులో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్, ఇక్కడ 90 degrees కూడా ఉంటాయి. అన్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా. అది దట్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్. మరి కైట్ అంటే ఏంటి? ఇది చెప్పిన తర్వాత ఒకసారి ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, ఇది చెప్పి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కైట్? ఈ కైట్ అంటే గాలిపటం. ఈ కైట్ లో చూడండి ఎట్లా ఉంటుంది పిక్చర్. ఏ బి సి డి, ఈ డయాగ్నల్స్ ఇన్ కైట్, కైట్ ఏంటంటే ఏ క్వార్టర్ లాడర్ ఇన్ విచ్, ఇందులో క్వార్టర్లో ఒక చతుర్భుజంలో, ఇది కూడా చతుర్భుజం, అందులో ఒక రకం, రెండు జతలు ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఏబిజీ ఈక్వల్ టు బీసీకి ఈక్వల్, అలాగే ఏడీజీ ఈక్వల్ టు డీసీకి ఇలా ఉంటాయి. ఏడీజీ ఈక్వల్ టు డీసీ, ఏబీజీ ఈక్వల్ టు బీసీ ఉంటాయి. ఇంకొకటి వన్ ఆఫ్ ది డయాగ్నల్స్, ఈ డయాగ్నల్ గా ఏసీ అంటే ఒక డయాగ్నల్, బీడీ అంటే ఒక డయాగ్నల్. ఇందులో ఒక డయాగ్నల్, వన్ ఆఫ్ ది డయాగ్నల్ ఈజ్ బైసెక్ట్ ద అదర్ డయాగ్నల్. ఒక డయాగ్నల్, ఒక కర్ణము వేరొక కర్ణాన్ని, ఒక కర్ణాన్ని మాత్రమే సమద్విఖండన చెప్తారు. లంబ సమద్విఖండన, పర్పెండిక్యులర్ బైసెక్టర్. one of the diagonal bisect the one of the diagonal is perpendicular bisector of the other diagonal. ఒక డయాగ్నల్ అంటే ఇప్పుడు బీడీ అనేటువంటి ఒక డయాగ్నల్ ఏసీని రెండు సమభాగాలుగా చేస్తుంది. అంటే ఇది ఎట్లా అంటే ఇక్కడ ఓ తీసి ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అవుతుంది, కానీ డిఓ ఈజ్ ఈక్వల్ టు ఓబి కాదు. అందుకే చెప్పాం, ఒక కర్ణము రెండవ కర్ణాన్ని
లంబ సమద్వీకరణత చేస్తుంది. అంటే ఇక్కడ 90 డిగ్రీలు కూడా అవుతుందండి, 90 డిగ్రీలు కూడా అవుతుంది. ప్రతి కోణం ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది, అది ఓకే. కానీ ఒక డయాగ్నల్ మాత్రం, ఒక కర్ణం మాత్రమే వేరే కర్ణాన్ని 2 సమభాగాలు చేస్తుంది. ఇది మాత్రం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డిబి బైసెక్ట్స్ ఏసీ, డిబి బైసెక్ట్స్ ఏసీ అంటే ఏసీని డిబి 2 సంభాగాలు చేస్తుంది, కానీ రివర్స్ మాత్రం కాదు, కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, ఏసీ మాత్రం డిబిని బైసెక్ట్ చేయదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ కైట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషల్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. అయితే వీటికి అన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది, అది ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇది ఓకే అంటే నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసాం, ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, and see, first this is called, what is this? This is a quadrilateral. Next a trapezium, this is a trapezium. Next this is called parallelogram. Next this is a rectangle, this is a rhombus. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ తీసుకోండి. చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా చూడండి. This is a quadrilateral, trapezium, parallelogram, rectangle, rhombus, square, rhombus and square. ఇది ఈ ఫిగర్ గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ ట్రెపీజియం అంటారు. అంటే ప్రతి స్క్వేర్ ట్రెపీజియం అవుతుందా అంటే అవుతుంది. అంటే స్క్వేర్ అనేటువంటిది ప్రతి స్క్వేర్ ట్రెపీజియం అవుతుంది, ప్రతి స్క్వేర్ క్వాడ్రిలేటరల్ అవుతుంది, ప్రతి స్క్వేర్ పారలలోగ్రామ్ అవుతుంది, ప్రతి స్క్వేర్ రాంబస్ అవుతుంది, ప్రతి స్క్వేర్ రెక్టాంగిల్ అవుతుంది. ఒకటే మీకు హింట్, కింద నుండి పైకి ఏది చెప్పినా కూడా అది ట్రూ అవుతుంది, రైట్ అవుతుంది. పై నుండి కిందకి అయితే ప్రతిదీ తప్పు అవుతుంది. అది ఎట్లా అంటే చూడండి, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, ప్రతి దీర్ఘ చతురస్రము సమాంతర చతుర్భుజం అవుతుంది, రైట్ ఆ రాంగ్ అంటే అది అవుతుంది. కింద నుండి పైకి చూసుకోవాలి. దీర్ఘ చతురస్రం నుంచి ప్యారలలోగ్రామ్ అంటే ప్యారలలోగ్రామ్లో దీర్ఘ చతురస్రంలో ఉన్న క్వాలిటీస్ ప్రతి రెక్టాంగిల్ అంటే ప్రతి దీర్ఘ చతురస్రం కూడా ప్యారలలోగ్రామ్ అవుతుంది. అంటే ప్యారలలోగ్రామ్ కావలసినటువంటి ప్రాపర్టీస్ కంటే రెక్టాంగిల్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ప్రతి దీర్ఘ చతురస్రం అనేది ప్యారలలోగ్రామ్ అవుతుంది. మరి ప్రతి ప్యారలలోగ్రాము రెక్టాంగిల్ అవుతుందా అంటే రెక్టాంగిల్ కానవసరం లేదని చెప్పాలి. అంటే ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఎ రెక్టాంగిల్ అంటే రాంగ్ అని చెప్పకూడదు. ఇట్ ఈజ్ నీడ్ నాట్ బి రెక్టాంగిల్. అంటే ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ నీడ్ నాట్ బి రెక్టాంగిల్. ప్రతి ప్యారలలోగ్రామ్ రెక్టాంగిల్ అవసరము లేదు అని చెప్పాలి. ఓకేనా? అంటే ఒక్కోసారి మనకి ప్యారలలోగ్రామ్ ఉంటుంది, ఇట్లా ఉంటే ఇది రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్ ప్యారలలోగ్రామ్ కూడా అనొచ్చు. మన ప్యారలలోగ్రామ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఉంటే చాలు, అంతే, దట్స్ ఆల్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే అది ప్యారలలోగ్రామ్ అవుతుంది, అది ఉంటే చాలు. అది రెక్టాంగిల్ లో ఉన్నాయా లేదా? రెక్టాంగిల్ ఉంటుంది, కాబట్టి అది సమాంతర చతుర్భుజం అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి రెక్టాంగిల్ కి, ఎక్స్ట్రా ఉండవాలి దాని ఎడిషనల్ క్వాలిటీస్, ఎడిషనల్ క్వాలిఫికేషన్. లైక్ ఇప్పుడు ఒక టీచర్ పోస్ట్ ఎలిజిబుల్ కావాలంటే ఏంటి? అది బిఎడ్ డిఎడ్ మనకి ఎలిజిబుల్ ఉంటుంది. బిఎడ్ ఆర్ డిఎడ్. అది కాకుండా ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి సంథింగ్ చేసేవంటే దట్ ఈస్ యువర్ ఎక్స్ట్రా క్వాలిటీస్. అది ఉండడం వల్ల, అది ఉంటే అది ఉన్నా కూడా నువ్వు ఎలిజిబుల్లే కదా, ఇంకా ఎక్స్ట్రా నీకు. అంతేగాని బిఎడ్ కంటే తక్కువ క్వాలిఫికేషన్ బిఎడ్ కోర్సు నువ్వు చేయకపోతే, మన ప్రొఫెషనల్ కోర్సు లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి.
ఎస్ సార్. అట్లాగే రెక్టాంగిల్కి ప్యారలలోగ్రామ్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్ని రెక్టాంగిల్లో ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి రెక్టాంగిల్. అందుకే మనం ఒక్కసారి జాగ్రత్తగా ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. కింద నుండి పైకి వెళ్తే ప్రతిదీ కూడా రైట్ అవుతుంది, ఎప్పుడూ అవుతుంది. అంటే నేను క్వశ్చన్ ఇప్పుడు ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ ట్రపీజం అన్నారనుకోండి, ప్రతి సమచతుర్భుజము సమలంబ చతుర్భుజం అవుతుందా అంటే అవుతుంది. అదే రివర్స్ లో ఎవ్రీ ట్రపీజియం ఈజ్ ఏ రాంబస్, ప్రతి సమలంబ చతుర్భుజము సమచతుర్భుజం అవుతుందా అంటే రాంగ్ అని చెప్పాలి. అంటే నీడ్ నాట్ బి, కానవసరము లేదు. ప్రతిదీ అంటే కాదని చెప్పాలి. కొన్ని అవుతాయి, కొన్ని అయితే ఇట్లాంటివి. ఇది ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాను. ఇలాగ ఫిగర్ ఉందంటే అవుతుంది. ఓకేనా? కింద నుండి పైకి ఉన్న ప్రతిదీ కూడా అవుతుంది, పై నుండి కిందకుంటే ఆ ప్రతిదీ కానవసరము లేదు అని చెప్పాలి. అంటే every rectangle is a quadrilateral, yes. Every rhombus is a trapezium, yes. Every parallelogram is a quadrilateral, yes. Every parallelogram is a trapezium, yes. Every trapezium is a parallelogram, no. Every parallelogram is a rhombus, no. Every parallelogram is a rectangle, no. Every rectangle is a square, no. Every square is a rhombus, yes. Every square is a quadrilateral, yes. ఓకే, కింద నుండి పైకి వెళ్తే ప్రతిదీ కూడా ఎస్ అవుతుంది. పైనుండి కిందకి వస్తే అది నీడ్ నాట్ బి, కానవసరము లేదు. ప్రతి చతుర్భుజము స్క్వేర్ అవుతుందా అంటే కాదు, కానవసరం లేదు. అవు ప్రతి చతుర్భుజం ఎట్లా అవుతుంది? ఆ చతుర్భుజంలో దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. స్క్వేర్ కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉండాలి. స్క్వేర్ అవ్వాలంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉండాలి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఈచ్ యాంగిల్ ఈజ్ 90 degrees, diagonals bisect each other, diagonals are equal, diagonals perpendicular bisect each other. ఇన్ని క్వాలిటీస్ ఉంటే గానీ అది స్క్వేర్ కాదు. మీరు రాంబస్ కి స్క్వేర్ కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే క్వాడ్రిలేటరల్ లో ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉంటే అది ఏంటి అని అంటే సమచతుర్భుజం అని చెప్పాలి, రాంబస్ అని చెప్పాలి. స్క్వేర్ చెప్తే అది రాంగ్ అవుతుంది. స్క్వేర్ చెప్పాలంటే ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉండి ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే అది చతురస్రం అవుతుంది. మన స్క్వేర్ ను ఉపయోగించి కూడా చెప్పొచ్చు. స్క్వేర్ కి చాలా డెఫినేషన్స్ మనం చెప్పొచ్చు. అదే రెక్టాంగిల్ రాంబస్ ను ఉపయోగించి ఎట్లా చెప్తామంటే, ఒక రాంబస్ ఉందంట, ఇన్ ఏ రాంబస్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, దట్ ఈస్ కాల్డ్ ఎ స్క్వేర్. అంటే సమచతుర్భుజంలో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే అది చతురస్రం అవుతుంది. అట్లా చెప్పొచ్చు. ఒక రెక్టాంగిల్ స్క్వేర్ ఎప్పుడు అవుతుంది అని అడిగారు కోసం, ఇన్ ఏ రెక్టాంగిల్ adjacent sides are equal, that is called a square. అంటే దీర్ఘ చతురస్రంలో ఒక జత ఆసన్న భుజాలు సమానముగా ఉంటే అది చతురస్రం అవుతుంది. ఓకేనా? అలాగా ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ మీద మనకి క్వశ్చన్స్ ఇవన్నీ బాగా వస్తే మీకు ఈజీగా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు. ప్లస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రాపర్టీస్ లో క్లారిటీ లేకపోతే మీరు ఆన్సర్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా. అయితే ఇందులో ఒక ట్రిక్ చెప్తాను మీకు. మిడ్ పాయింట్స్ ఉంటాయి. ఏబిసిడి అనేటువంటి ఒక క్వార్టర్లేటరల్ తీసుకుంటే దానికి మిడ్ పాయింట్, ఏబి అంటే మిడ్ పాయింట్ సమానంగా మధ్య బిందువులు తీసుకుని, అంటే ఒక్కొక్క స్క్వేర్ క్వార్టర్లేటరల్ తీసుకున్నాం. ఇది ఒక క్వార్టర్లేటరల్, ఏబిసిడి ఈజ్ ఏ క్వార్టర్లేటరల్. ఈ క్వార్టర్లేటరల్ యొక్క మిడ్ పాయింట్స్ తీసుకుంటే ఇది ఒక మిడ్ పాయింట్, అలాగే ఈఎఫ్జిహెచ్ ఈ తీసుకొని 4 ఆ బిందువులు ఇలా కలిపామనుకోండి, ఏం ఫామ్ అవుతుంది అంటాడు, ఏం ఫిగర్ వస్తుంది అంటాడు. ఒకటే గుర్తుంచుకోండి, సింపుల్ గా చెప్పేస్తాను. ఒక క్వార్టర్లేటరల్ లో మధ్య బిందువులు జాయిన్ చేస్తే ఏర్పడేటువంటి ఫిగర్ ఏంటి అని అంటే ఇది ప్యారలలోగ్రామ్ అవుతుంది.
ఏంటి ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ ఫామ్ చూడండి. చతుర్భుజం యొక్క మధ్య బిందువులు కలిపితే ఏర్పడేటువంటి చతుర్భుజం ఏంటి మళ్ళీ అంటే ప్యారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజం. అదే ఒక సమాంతర చతుర్భుజం ఉంది. సమాంతర చతుర్భుజంకి అంటే ప్యారలలోగ్రామ్ కి మధ్య బిందువులు కలిపామనుకోండి మళ్ళీ ప్యారలలోగ్రామే వస్తుంది. మళ్ళీ ప్యారలలోగ్రామ్ మధ్య బిందువులు వేస్తే మళ్ళీ అంటే ఒక ప్యారలలోగ్రామ్ మీరు ఎట్లా మనం ప్యారలలోగ్రామ్ తీసుకొని ఈ మధ్య బిందువులు ఇలా 4 కలిపి గీసామనుకోండి మళ్ళీ ఏం ఫామ్ అవుతుందంటే మళ్ళీ ప్యారలలోగ్రామ్ వస్తుంది. సో ప్యారలలోగ్రామ్ కి ప్యారలలోగ్రామ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వాడ్రిలేటరల్ మాత్రమే ప్యారలలోగ్రామ్. అదే ఒక రెక్టాంగిల్ అనుకోండి, రెక్టాంగిల్ మధ్య బిందువులు అయితే రాంబస్ వస్తుంది. రెక్టాంగిల్ మధ్య బిందువు కలిపి రెక్టాంగిల్ యొక్క దీర్ఘచతురస్రం మధ్య బిందువులు కలిపితే రాంబస్ ఫామ్ అవుతుంది. అదే రివర్స్, రాంబస్ యొక్క మధ్య బిందువులు కలిపితే రెక్టాంగిల్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ స్క్వేర్ అనుకోండి, స్క్వేర్ కి స్క్వేర్ వస్తుంది. ఎట్టి వైపు కన్ఫ్యూజ్ అవుతాయి. ఇలా దీని మీద కూడా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటాయి. అంటే మనకి ఒక చతుర్భుజంలో 4 మధ్య బిందువులు కలిపితే ఏర్పడేటువంటి చతుర్భుజం ఏంటి అని అడిగితే సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజం యొక్క మధ్య బిందువులు కలిపితే ఏర్పడేది ఏంటి? మళ్ళీ సమాంతర చతుర్భుజమే. రెక్టాంగిల్ యొక్క మధ్య బిందువులు కలిపితే ఏర్పడేది ఏంటి? రాంబస్. రాంబస్ యొక్క మధ్య బిందువులు కలిపితే ఏర్పడేది ఏంటి? రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం. స్క్వేర్ కి అయితే స్క్వేర్. ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్ అమ్మా, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇది మనం క్వాడ్రిలేటరల్ గురించి ఉండేటువంటి సమాచారం. ఓకే, ఈ క్వాడ్రిలేటరల్ గురించి మనం మ్యాక్సిమం డిస్కస్ చేసాము. ఇందులో మళ్ళీ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఉంటుంది. సైక్లిక్ మన సర్కిల్ చెప్పినప్పుడు ఒకసారి చెప్తాం, అయినా ఒకసారి చూద్దాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఏబిసిడి ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉండాలి. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటే దీన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees, దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అదమ్మా మనకి ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ గురించి సమాచారం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటున్నాను. ఇంకా మిస్ అయినటువంటి ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనం మళ్ళీ సర్కిల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఒకవేళ నచ్చినట్లయితే మన వీడియోస్, మన క్లాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే అందులో మనకి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు టచ్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యొక్క నోటిఫికేషన్స్ ఏవైనా సరే ఇక పైన వచ్చేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అది వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనం టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీరు చూడండి. ఎందుకంటే అందులో షార్ట్ ట్రిక్స్ చెప్పాం మనం, కొన్ని చాలా ఉపయోగపడతాయి. అవి కూడా ఒక ఫ్యాక్టరైజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్లో ఎట్లా చేయాలి, ఒక లీన్ పెయిర్ ఆఫ్ లీన్ 2 వేరియబుల్స్ ఇచ్చినట్టు ఎట్లా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా షార్ట్ ట్రిక్స్ కూడా మనం అందులో చెప్పాం. అవి కూడా మనకి డిఎస్సి వాళ్ళకి కానీ టెట్ వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడతాయి. అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా అందరికీ ఉపయోగపడతాయి. అవి కూడా వాచ్ చేయండి. ఓకే, అందరూ కూడా మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పనిసరిగా లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏవైనా ఇందులో డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే, అది నాకు ఏదైనా ప్రాబ్లం అయినా, ఒకవేళ మీకు ఒక కాన్సెప్ట్లో క్లారిటీ కానీ ఎట్లా ఉంది అది కూడా మీరు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా పొరపాటునున్నా నేను సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. ఓకే, బాయ్.